ముస్లిమ్స్ పాపం ఆవిడ హసీనా ఇక్కడికి వచ్చేసారు కదా మన ఇండియా. కానీ వెంటనే ఆవిడ లండన్కి ఎక్కడికో వెళ్ళిపోయింది ఆవిడ. ఓకే అండి. ఏమైనప్పటికీ హిందువులు ఎక్కడ మైనారిటీలు అవుతారో అక్కడ వాళ్ళు లక్ష్యం అవుతారు, నాశనం అవుతారు. కాబట్టి ఈ ప్రపంచం బాగుండాలంటే భారతదేశం బాగుండాలి, భారతదేశం బాగుండాలంటే హిందువులు బాగుండాలి, హిందువులు బాగుండాలంటే వాళ్ళలో సెక్యులరిజం అనే రోగం పోవాలి, ఎక్కడ కొనాలో ఎక్కడ తినాలో తెలియాలి. అన్ని మతాలు సమానం అనే దరిద్రులు ఉన్నంతకాలం ఈ దేశం ఎవరూ బాగు చేయలేరు, వాళ్ళే ప్రమాదం. అవునండి, మేము కూడా ఇక నుంచి ఏమనుకుంటున్నామంటే మన కొట్టుల్లోనే కొనుక్కోవాలి. ఎందుకంటే మీరు ఒకసారి వీడియో పెట్టారు కదా, ముస్లిమ్స్ అది హిందువుల కొట్టు మనం వెళ్ళకూడదు అనేసి. అక్కడ మళ్ళీ ట్రైన్ లో ఒక బిచ్చమెత్తుకునే ముసలావిడి హరే రామ అని చెప్పమంటే నేను హరే రామ చెప్పను అని చెప్పేసింది. మళ్ళీ డబ్బులు కావాలి, హిందువుల డబ్బులు కావాలి, హిందువుల పేర్లు కావాలి, హిందువుల భూములు కావాలి, వీళ్ళు అనుభవించడానికి హిందూ స్త్రీలు కావాలి, హిందువుల ప్రసాదం అక్కర్లా, హిందువుల యొక్క దైవం అక్కర్లేదు. కాబట్టి అన్ని అసలు మనకి ప్రమాదం ముస్లిమ్స్తో కాదు, క్రైస్తవులతో కాదు. వాళ్ళ పుస్తకాల్లో ఎలా ఉందో వాళ్ళు అలా ఉన్నారు, కానీ మన దరిద్రులు ఏ పుస్తకం చదవకుండా ఇలా ఉన్నారు. కాబట్టి సెక్యులర్ బొందుగాలు నశించుగాక, భారత్ రక్షించబడిగాక. తల్లి జై హింద్ తల్లి. ఉన్న స్వామికి పూజ చేయాలి. హరే కృష్ణ తల్లి, హరే కృష్ణ, హరే కృష్ణ.